తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ముఖ్యంగా జూన్ నెల అయితే మొదలైపోయింది. ముఖ్యంగా జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, సో ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు అనేది మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ఈరోజు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు, ప్రముఖ జ్యోతిష్యులు కూడాను. నమస్కారం గురువు గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. మేషరాశి వారికి జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? మేషరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం ఏల్నెట్ సెన్ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, ఏల్నెట్ సెన్ టైంలో ఆడవాళ్ళతో మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి ఇమీడియట్ అపనందలు వచ్చేస్తాయి. మగాళ్ళతో కూడా రామ అంటే బూతు అన్నట్టు వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఏ పని చేసినా సరే అట్రాక్షన్ ఉండదు. రెండవది అపనందల పాలైపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉంటాయి. ఇదేంటంటే బాబు శుభవార్తలు చెప్పమంటే మొత్తం అన్ని ఈ వార్తలే చెప్తున్నారంటే, ఏల్నెట్ సెన్లో మనకు టీచింగ్ చేస్తాడు శనీశ్వరుడు, మాస్టర్ వచ్చి కట్టబెట్టుకొని. అందువలన మనం పూర్వజన్మలో మరి మనకు ఫుల్గా డబ్బులు ఉన్నప్పుడు మనం పట్టించుకుంటాం, భూమి మీద నడుస్తామా? ఆ హోదాలు అవి ఉన్నాయి, నడవం కదా, పేదవాళ్ళని వీళ్ళని చూడం కదా, అనాథలు నేను. అందుకని ఇప్పుడు శనీశ్వరుడు ఏం చేస్తాడంటే మేషరాశిలో కొన్ని కష్టాలు పెడతాడు. ఆదాయాలు మనం గత నెల కంటే కూడా, మే నెల కంటే కూడా ఈ నెలలో కొంచెం ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే జూన్ నెలలో 2వ తారీఖు 2026 సంవత్సరం నుంచి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఏమవుతుందంటే అర్ధాష్టమ గురుడు నడుస్తున్నాడు. దీనివల్ల మనకి ప్రతి పని కూడా 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా విపరీతమైనటువంటి గొడవలు ఏల్నెట్స్ అని, కాబట్టి ప్రతి వాళ్ళు అపార్థం చేసేసుకుంటారు. ఉదాహరణకి నేను మా ఫ్రెండ్ చిన్నప్పుడు రాజమండ్రి జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతూ వెళ్తున్నాం. ఒక ఆవిడ ఎలా వెళ్తుంది, మేము బచ్చాగాళ్ళం, ఇంటర్మీడియట్ చదివే బచ్చాగాళ్ళం. మా ఫ్రెండ్ అమ్మ టైం ఎంత అయింది అని అడిగాడు ఒక ఆవిడ్ని. అమ్మ టైం ఏంటంటే ఏంట్రా నన్ను అమ్మ అంటున్నావు అని ఫీల్ అయిపోయింది. ఏంటంటే నేను అమ్మాయి కదా అన్నాను, ఆవిడ వేరేది ఏది అనలేదు కదా, ఏంటి ఫీల్ అయిపోతుంది ఎందుకు అంటే ఏజ్ పెద్దగానే ఉందంటావా అమ్మ అని, అక్క అని అనాలా అన్నట్టు ఆవిడ ఉద్దేశం. వీడి చూస్తాను జాతకం, వీడికి ఏల్నెట్ సెన్ జరుగుతుంది. అంటే అమ్మ అన్న తప్పే, రామ అన్న తప్పే ఏల్నెట్ సెన్లో. కాబట్టి మేషరాశి వారి విద్యార్థులను మనం తీసుకుందాం. విద్యార్థులు బ్రహ్మాండంగా చదివేటటువంటి విద్యార్థులు కొంచెం తగ్గుతుంది. యాప్స్, క్రికెట్ యాప్స్ ఆడుతూ ఉంటారు. అలాగే ఇవన్నీ మా షేర్ మార్కెటింగ్లు ఈ విద్యార్థులు ఆడేస్తున్నారు. డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎలాగో పెళ్లి చేస్తారు కదా కొంచెం పెద్ద అయిన తర్వాత. ఈ లోపల వీళ్ళకి ఎందుకు ప్రేమలో డిస్ట్రాక్షన్స్ అనమాట. వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ప్రేమలు ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ళు హ్యాండ్ ఇస్తారు. లాస్ట్కి మన వాళ్ళు చదువుపోయే, లాస్ట్కి బాటిల్ మిగిలే, పిల్ల పోయే బాటిల్ మిగిలే అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. కాబట్టి ఈ విధంగా కాకుండా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి చదువు మీద. ఇకపోతే ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా ఎంత నువ్వు జీతం ఇచ్చినా, ఎన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చినా, బోనస్లు ఇచ్చినా, ప్రభుత్వాలు 8th పే కమిషన్ 9th పే కమిషన్ ఎన్ని పెట్టినా సరే తృప్తి ఉండదు. ఎందువలన ఏల్నెట్స్ అని. కాబట్టి వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు, డిఏలు అన్నీ కూడా ఇన్సెంటివ్స్, బోనస్లు ఇవన్నీ వస్తాయి, ప్రమోషన్స్. ఇకపోతే ప్రమోషన్స్ కూడా మేషరాశి వాళ్ళకి కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ విషయంలో వీళ్ళకి కావలసిన చోటకి వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లో కోరుకుంటారు, కానీ అలా జరగదు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఇస్తారు. ఇకపోతే ఈ మేషరాశి వారి భర్తలు వేరే వేరే దేశాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు, భార్యలు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా వీళ్ళు భర్త అక్కడ చేస్తున్నాడు అనుకో అమెరికాలో, మేషరాశి భార్య పిల్లలు ఇండియాలో ఉన్నారు సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో. ఇప్పుడు ఈ టైంలో ఏల్నెట్ సెన్ టైంలో ఈ జూన్ నెలలో దుకాణం సర్దేసి వీళ్ళు కూడా భర్త పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా ఈ ఏల్నెట్ సెన్ వాళ్ళు కనుక జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళ మీద స్కామ్స్ జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళ పేరు మీద. ఇప్పుడు ఇటీవల కాలంలో నందు అని చూసాం మనం, ఇన్ఫ్లుయెన్సర్. వాళ్ళు చేశారో చేయలేదో మనకు తెలీదు. వాళ్ళు ఎన్ఓసి లాగా సిఓఎస్ ఇప్పిస్తాము అంటే వీసా, వాళ్ళకు 4 నుంచి 6 కంపెనీలు ఉన్నాయి, అందువలన వీసాలు ఇస్తాము అని 20 లక్షలు తీసేసుకున్నారని, అలా 50 మంది దగ్గర తీసేసుకున్నారని వీళ్ళు. వీసాలు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు, వాళ్ళు ఇవ్వట్లేదు అని వీళ్ళు. వాళ్ళేమో అమెరికాలోనే ఉన్నారు, యూకేలో ఉన్నారు, ఒక 3 ఉన్నారు, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ నిందలు అనమాట. వాళ్ళ మీద పడిపోతాయి ఏల్నెట్ సెన్ సమయం వచ్చినప్పటికీ. ఆ విధంగా ఈ యొక్క ఏల్నెట్ సెన్లో
వ్యవసాయం చేసేటటువంటి రైతులు మంచి పంటలను పండిస్తారు. ఈ మధ్యకాలంలో రైతులు కూడా చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. దీనికి కారణం ఏంటంటే రైతులకి ఎవరు కూడా పెళ్లి సంబంధాలు ఇవ్వట్లేదు. పంతులు గారులు కూడా మంచి తెలివైన వాళ్ళు అయిపోయారు. కారణం ఏంటంటే చాలామంది పంతులు గారులకి పిల్లల్ని ఇవ్వట్లేదు. ఇవి ఎందువల్ల అంటే రాహు యొక్క ప్రభావం. వీళ్ళు ఏం చేస్తున్నారు, సాంప్రదాయబద్ధంగా వేసేటటువంటి ఈ యొక్క వరిని మానేసి కమర్షియల్ క్రాప్స్ పెంచుతున్నారు, ఫ్రూట్స్ని పెంచుతున్నారు. ఈ మధ్యకాలంలో వెజిటబుల్స్ అవి పెంచుతున్నారు. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ వివాహాలు అవుతాయా అండి అని అంటే ఖచ్చితంగా వివాహాలు అనేటటువంటి కుదుర్చుకుంటారు. వీళ్ళు కుదుర్చుకొని వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఈ నెలలో కూడా, జూన్ నెలలో కూడా అవకాశాలు ఉన్నాయి. తక్కువగా ఉన్నాయి. అధిక మాసము, అధిక జ్యేష్ఠ మాసము అనేటటువంటిది ఈ నెలలో వచ్చింది. అలాగే అన్నీ ఉన్నా సరే ఆకలితో ఉండాల్సినటువంటి అవసరము, టైంకి తిండి లేకుండా బిజీగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఇక రకరకాల వ్యాపారాలు ఏమండి గురువుగారు, ఏ వ్యాపారాలు పెట్టాలండి అంటారు. మనకి ఎందులో అనుభవం ఉందో ఆ బిజినెస్ పెట్టండి రా నాయన అంటే హోటళ్ళు, కిల్లీ షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా స్టోర్స్, ఇవన్నీ కూడా లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేటటువంటి వాళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు లాభాలు బాగా అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వీళ్ళకి ప్రాజెక్ట్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా, అన్ని వర్గాల వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక పెద్ద సినిమా ఇలాంటివన్నీ కూడా విడుదలైనవి. ఇందులో ఈ యొక్క మేషరాశికి సంబంధించిన యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు బాగా సంపాదించుకోవడము, వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు రావడము, ఇలాంటివి ఒక్కొక్క సినిమాలో అప్రయత్నంగా పేరు వచ్చేస్తుంది. సో సినిమా, రాజకీయ నాయకులను కూడా మనం తీసుకుంటే రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా కొన్ని పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకి ఎలక్షన్ అయిపోయింది కదండి, పోస్టులు ఎందుకండి, ఇప్పుడు ఎలా వస్తాయండి అని అనొచ్చు. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఆ విధంగా చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు ఈ మేషరాశి వారికి అందరికీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినేటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని ఇంట్లో చేసుకోవడం ద్వారా, అలాగే ఒక చెట్టుని పెంచాలి, రావి చెట్టుని కంపల్సరీ రావి చెట్టు ప్రదక్షిణాలు చేయాలి. చాలామంది పంతులు గారులు అందరూ కూడా పాలు కారే చెట్లు ఉన్నాయి అని చెప్పేసి ఇంట్లో ఉండకూడదని వాస్తు వాళ్ళు ఎక్కువగా చెట్లు నరికించేయడం చేశారు. అసలు ఇది చాలా తప్పు అనమాట. ఇప్పుడు కూడా చాలామంది మనందరం కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు చెట్లు వేస్తాం, చెట్లు వేసి చెట్లు నరికేస్తాం. నువ్వు ఎన్ని కూలింగ్లు పెట్టినా, ఎన్ని ఏసీలు పెట్టినా కూడా న్యాచురల్ చెట్టు ఇచ్చేటటువంటి గాలి, చల్లదనము ఎవరివ్వరు. అవన్నీ వదిలేసేయండి. ముందు ఆక్సిజన్ ఇస్తుంది, అవన్నీ కూడా. అందువల్లనే జనం, ఒక బస్సు నిండా జనం ఉన్నారనుకోండి, ఒక 100 మంది, అసలు ఊపిరాడక చచ్చిపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా చెట్లు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు నరికేసి కట్టాము కాబట్టి కంపల్సరీ ఆ చెట్లు శాపాలు పెడతాయి. అవి కూడా ఆత్మలే కాబట్టి. ఆ విధంగా మేషరాశి వారికి ఏంటంటే సమయంలో వృక్షాల యొక్క, దేవతా వృక్షాల యొక్క శాపం ఉంది. దేవతా పాములు ఉంటాయి, నాగుపాములు, అవి శాపాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క ఒక్కొక్కళ్ళు రావి చెట్టును పెంచుకోవాలా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇంట్లో పెంచాలా, కుండీలో వేయాలా, నీళ్లు పోయాలా, తులసి చెట్టుకి ఎలాగైతే పూజ చేస్తున్నారో అలా చేయాలి. పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ 1 year 2 years తీసుకెళ్ళి ఖాళీ గ్రౌండ్లో పెట్టాలి. ఈ చెట్టు పెరిగే కొద్దీ వీళ్ళ వంశం డెవలప్ అవుతుంది. సూపర్. సో మొత్తానికి చాలా చక్కటి సింపుల్ రెమెడీ కూడా చెప్పున్నారు మేషరాశి వారికి. సో జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.